ట్విట్టర్ వేదికగా ఏదైతే ఫేస్బుక్ వేదికగా చూస్తుంటే పాపం అండి, ఏదైతే మన శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, జన సైనికులు చేసిన త్యాగానికి, వేల మహిళలు చేసిన త్యాగానికి కనీసం సార్ వాళ్ళని అన్నేసి తిట్లు, బూతులు సార్ మరీ దారుణం, అన్నేసి బూతులు తిట్టడానికి ఈ ఎల్లోకి మనసు ఎట్లా ఒప్పిందో కూడా అర్థం కావట్లేదు. చూస్తుంటే మాకే కడుపు తరుక్కుపోయింది సార్ పాపం. ఆ సైనికులు ఎలా తట్టుకుంటున్నారో ఏమో కానివ్వండి. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ రోజు పిఠాపురంలో జన సైనికులు వర్మ మీద దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అవును అవును, వర్మ గారు కూడా వ్యతిరేకమయ్యారు కదా, ఆయన కూడా లోకేష్ కి సపోర్ట్ చేస్తున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటని కూడా మాట్లాడుతున్నారు. సార్ వర్మ గారి వ్యతిరేకం అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారే రేపు ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని అనౌన్స్ చేసినా సరే బేషరతుగా క్షమాపణ, ఏదైతే బేషరతుగా మద్దతు సిద్ధంగా ఉన్నాడంటే మధ్యలో జన సైనికులకి ఏంటి సార్ నొప్పి? అవునా? పవన్ కళ్యాణ్ గారే బేషరతుగా లోకేష్ గారికి మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నారు సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ప్రభుత్వంలో నిర్ణయాలు మొత్తం కూడా ఎవరు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారా? కాదా, చంద్రబాబు నాయుడే కదా ఇప్పుడు పెద్దగా ఉండి ఆయనే కదా చేస్తుంది సార్. నేను ఈ ఇంటర్వ్యూ మొదట్లోనే చెప్పాను సార్, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఉత్సవ మూర్తి మాత్రమే. మూల విరాట్ అంటే డిఫాక్టో సీఎం గా, అన్ని శాఖలకి మంత్రివర్యులుగా లోకేష్ గారే వ్యవహరిస్తా ఉన్నారు. ఓకే. అనలేని సత్యం పొలిటికల్ వర్గాల్లో అందరికీ తెలిసిన సత్యం ఇది. ఇక దాచేది దాపరికం ఏముంది? సో ఇవాళ రేపు ఒక 5 నెలల్లో 6 నెలల్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2026కి ముందే లోకేష్ గారిని పట్టాభిషిక్తును చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి? ఆయనకు సైనికుడిగా పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధంగా ఉన్నారు సార్. అలాంటి స్కోప్ ఉంటుందా? అలా పనిచేసే అవకాశం ఉంటుందా సార్? ఎందుకుండదు సార్? లేకపోతే 21 సీట్లు ఇస్తే ఎందుకు తీసుకున్నాడు? లేకపోతే సార్ ఇంకొక విషయం కూడా అర్థం కావట్లేదు. వీళ్ళ డ్రామాలు ఎలా ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఇద్దరు డ్రామాలు ఎలా ఉన్నాయంటే, 2 పార్టీలు, నేను అభిమానుల గురించి చెప్పట్లేదు, పార్టీ అధినాయకత్వం గురించి చెప్తున్నాను సార్. సార్ వాస్తవంగా జనసేన పార్టీ అనేది పుట్టింది చంద్రబాబు నాయుడు గారిని అందరం ఎక్కించడానికి, చంద్రబాబు నాయుడు గారిని పట్టాభిషిక్తును చేయడానికి మాత్రమే జనసేన పార్టీ పుట్టింది. 2014లో ఎలాంటి పోటీ చేయకుండా బేషరతుగా బయట నుంచి బహిరంగంగా మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని పట్టాభిషిక్తులు చేయడానికి పూనుకున్నదా. 2019 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని చీల్చాలి, దాన్ని మొత్తం కూడా పోలరైజ్ చేయకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా ఆడుతూ సపరేట్ గా పోటీ చేస్తారు. ఓకే. ఆ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టడంతో వీళ్ళ డ్రామాల్ని మళ్ళీ 2019 తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీకి దగ్గరయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొత్తు. ఆ పొత్తు కోసం బీజేపీ తోటి నేను చివాట్లు తిన్నాను, తిట్లు కూడా తిన్నానని చెప్పాడు. చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతటి ప్రేమ. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదు, చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరాలి. ఓకే. సో ఈ రోజు కూడా వాళ్ళ డ్రామాలు ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు అని పవన్ కళ్యాణ్ గారు చూపించుకోవాలి. ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ తప్పుకు నేను బాధ్యుణ్ణి కాదు అని అతను నిరూపించాలి. మళ్ళీ 2029 ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఆ ఓటుని చేర్చడం కోసం సపరేట్ గా పోటీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు. లేదు అంటే కలిసే పోటీ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా ఆడే కీలు బొమ్మ, తోలు బొమ్మ, మరబొమ్మ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. ఇది గమనించాలి. అవునా? ఆ సైనికులు పిచ్చోళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రోజుకో బుధాన్ని వేసుకొని జెండా కూలీలని పేరు తెచ్చుకున్నారు, పాలేరు సేన అని పేరు తెచ్చుకున్నారు. ఆఖరికి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ప్రాణాలు పెట్టి మోసారు తెలుగుదేశం పార్టీ జెండాని. ఆ జెండా కృతజ్ఞత కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ రోజు వాళ్ళని ఎంత హేళనగా అవహేళన చేస్తూ బండ బూతులు కూడా తెచ్చుకుంటున్నారు పాపం. ఎందుకు ఇప్పుడు నాకు ఒక పాయింట్, ఇప్పుడు నాకు ఒక పాయింట్ శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మీకేమైనా భయమా వైసీపీకి? లేదంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంటే మీకేమైనా భయమా? సార్ మాకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం లోకేష్ సీఎం గానే ఉంటున్నాడు అంటున్నాం కదా సార్, ఇంకా డిప్యూటీ సీఎం ఏముంది, డైరెక్ట్ సీఎం ఏమో. ఓకే. సీఎం గా ఎందుకు డైరెక్ట్ గా సీఎం ఏమంటున్నాం మేము.
మాకెందుకు సార్, వాళ్ళ పార్టీ అది. ఓకే. వాళ్ళ పార్టీలో వాళ్ళు సీఎంలు ఇచ్చుకుంటారో లేకపోతే మంత్రులు ఇచ్చుకుంటారు, ఇంకోటి ఇచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఇచ్చారు, లోకేష్ గారి డిప్యూటీ సీఎం చేయాలి అని ఒక చిన్న లీక్ స్టార్ట్ చేశారు సార్. అవును. రాజేష్ నుంచి స్టార్ట్ చేసి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి రాపిచ్చి, ఏబిఎన్ లో వెంకటకృష్ణ ద్వారా చర్చలు పెట్టించి, టీవీ5 లో చర్చలు పెట్టించి, తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుల చేత వరుసగా స్పీచ్లు ఇప్పిస్తూ ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, వర్మ గారు, ఆఖరికి దేవినేని ఉమా గారు, అవును, వీళ్ళందరి చేత సోషల్ మీడియాలో అలా విధంగా పత్రికాముఖంగా మీడియా ముఖంగా మాట్లాడించి ప్రజల్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తున్నారండి. నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తూ డైరెక్ట్ గా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం గా కాకుండా పార్టీ భవిష్యత్తు కోసం సార్ లోకేష్ బాబు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి 2026కు ముందే జరగబోతుంది. దానికి బేషరతుగా నేను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో వీళ్ళు జన సైనికులు పిచ్చోళ్ళలాగా వాళ్ళని కొట్టుకోవడం తప్పిస్తే ఏం ఉపయోగం లేదండి. ఎంత దారుణం అంటే సార్, నిన్న ట్విట్టర్ స్పేస్ పెట్టి ఒకటి, ట్విట్టర్ స్పేస్ సార్ నేను నైట్ విన్నాను సార్. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ సార్ ఇంకెంతకు మించి వెళ్ళలేదు సార్. అవసరమైతే ఎవడ్రా పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారి భవిష్యత్తుకి అడ్డొస్తాడంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ నైతే ఎలా బయటకు గెంటామో అలాగా చంద్రబాబు నాయుడు గారిని కూడా గెట్టడానికి సిద్ధం, ఇసుని బయట దొప్పడానికి కూడా సిద్ధం అని చెప్పి ట్విట్టర్ సేఫ్ లో టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అవునా? ఓకే. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని కూడా బయటికి దొప్పడానికి సిద్ధం అని చెప్పి టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఇక అట్లాంటిది జన సైనికులు అడిగినట్టుగా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే మా పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వాలి అని జన సైనికులు అడిగితే వీళ్ళు ఒప్పుకుంటారా సార్? ఎంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేనని కేవలం వాళ్ళకి బానిసత్వం చేసే ఒక పాలేరు సేనగా, సైనికుల్ని వాళ్ళ జెండాలు మోసే జెండా కూలీలుగా మాత్రమే వాడుకోవడానికి ఇష్టపడతారు తప్పిస్తే వాళ్ళని అందలం ఎక్కించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏనాడు ఒప్పుకోరు. కానీ ఎందుకు బీజేపీ ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వాళ్ళేమో పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ సైడ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకు సార్? బీజేపీ రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయం ఇంకా పవన్ కళ్యాణ్ వంట పట్టినట్లేదు సార్. అవునా? పవన్ కళ్యాణ్ కూటమిలో నుంచి బయటకు రమ్మనండి, బీజేపీ నుంచి ఏ ఒక్కరు సపోర్ట్ చేయరు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కి చెందినటువంటి లెజిస్లేచర్ పార్టీ మొత్తం టీడీపీలో విలీనమైంది, లేకపోతే బీజేపీలో విలీనమైంది, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని నిలబడతారు పక్కన. పక్కకు వచ్చేమనండి. బీజేపీకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో ఏం పనండి? అవసరం ఎవరితో? ఎంపీలు ఎక్కువగా ఉంది ఎవరికి? కేవలం టీడీపీకి ఉన్నాయి. ఆ ఎంపీలు మాత్రమే అక్కడ అవసరం. ఇక జనసేనకి సంబంధించిన 2 ఎంపీలు. బాలశౌరి గారికి ఒక్క మాట అంటే ఉస్కో అంటే డిస్కో అంటే అవతల దూకేస్తారు బాలశౌరి గారు. ఆయన బాగా ఆయనకి జంపింగ్ పారాషూట్ బ్యాచ్, ఆయన వెంటనే దూకేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారితో పని ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు తనను తాను ఎక్కువ ఎంచుకున్నాడు బీజేపీతో ఎక్కువ సఖ్యతని. బీజేపీతో మిత్రత్వం అనేది రాక్షస కౌగిలి లాంటిది అనేది, రాక్షస కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలి అనేది